హాయ్ అండి. ఈరోజైతే నేను లాంగ్ కట్ బిట్స్తోని వర్క్ చూపిస్తున్నానండి. ఇవి ఓన్లీ మీకు కట్ బిట్స్ ఒకటి కుందన్సునండి. మీరు సైజ్ చెప్తాను మీకు తర్వాత. మీరు ఏం చేస్తారంటే అలా ఫస్ట్ వేసాను కదా నేను, అలాగ మీరు అదే పక్క పక్కని జిగ్ జాగ్ లాగా వేసేసుకోండి. ఇది ఎలా కనిపిస్తుంది అంటే దూరానికి మళ్ళీ మీరు అలా సైడ్ నుంచి చూస్తే మనం ఏదో పైకి పెట్టినట్టుగా కనిపిస్తుందండి. అలాగా ఒక్కొక్కటి వేసేసుకోండి. అంటే కొంచెం చూసుకోండి, చూసుకుని కొంచెం ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేలాగా చూసుకోండి. అంటే ఈ చివర నేను సూది పెట్టాను కదా, అక్కడ మటుకు అంటే స్ట్రైట్గా లైన్ వచ్చేలాగా ఉండాలన్నమాట. ఈ బీడు సైజ్ వచ్చి 8 mm అండి. అంటే కొంతమంది సైజ్ ఏంటండి అని అడుగుతున్నారు. అంటే మన ఇష్టం అండి. మనం కట్ బిట్స్ కొనుక్కునే చోట మనం అడిగితే మనం ఈ బీడ్స్ ఈ మెటీరియల్ తీసుకుంటాం కదా, అక్కడ మనకి ఏం కావాల్సిన చూపిస్తారండి. మనకి అలా బీడ్స్ కావాలంటే మనకి సైజులన్నీ వాళ్ళే చూపిస్తారు. మీరంటే అడిగారు కదా, అందుకంటే ఆ సైజ్ అండి అది. ఈ వర్క్ ఏం కష్టమేం కాదండి. మీరు చూసుకుని జాగ్రత్తగా కొంచెం హెచ్చు తగ్గులు చూసుకుంటూ వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇది బ్లౌజ్కి బాగుంటుందండి. అదే మళ్ళీ ఈ కుర్తీస్ అవి కూడా ఉంటాయి కదా, దానికి కూడా చాలా బాగుంటుంది. మొత్తం అలా జిగ్ జాగ్ లాగా మనం అంటే అదే కట్ బిట్స్ వేసాను కదండి ఒక వీడియోలో. ఇది కూడా ఇంచుమించు అంతేనండి. క్రాస్గా వచ్చేలాగా మనం కొంచెం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. వర్క్ బాగా వస్తుంది అన్నమాట.
మొత్తం అంతా అలాగే వేసేసుకోండి. ఇది రౌండ్ మెడ రౌండ్ తిరిగే చోట కొంచెం మీరు ఏం చేస్తారంటే కొద్దిగా అలాగా కొద్దిగా క్రాస్గా అలా వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. పెద్దగా ఏ ప్రాబ్లం ఉండదండి. నేను మొత్తం ఇవన్నీ వేసేసిన తర్వాత నేను కుందన్స్ పలక కుందన్స్ గ్లూతో అంటించానండి. ఇది మొత్తం అయిపోయిందండి. ఇప్పుడైతే మీరండి కుందన్స్కి గ్లూ పెట్టుకుని అదొకటి ఇదొకటి అంటే కుందన్స్ ఇవే వేసుకోవాలని ఏమి లేదండి. మీకు కోలగా ఉన్నాయి వేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. అది వర్క్ అయితే బాగానే ఉంటుందండి. మొత్తం అంతా మనం కట్ బిట్స్తోనే వాడాం కదా, అందుకు బాగుంటుందండి. అంటే ఎడల్పుగా కూడా వస్తుంది. అలాగే మీరు చిన్న కట్ బిట్స్ ఉంటాయి కదండి, కొంచెం చిన్న సైజు నేను వేస్తాను. మీరు ఆ బీడ్స్తో కూడా ఇలాగే వేసుకోవచ్చండి. ఇంకొంచెం చిన్న సైజుగా వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే వర్క్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.